ఇప్పుడు మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు అతి శుభమైన నామమును బట్టి చేరి ఉన్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. అందరికీ వందనాలు. ఈ వాక్యం వీక్షిస్తున్న మీకు కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి మరొక పర్యాయం దైవ సన్నిధిలోకి నడిపించబడి దేవుని స్తుతించే గొప్ప వాక్యమును, దేవునితో సహవాసము చేసే కృపను ఆ పరిశుద్ధాత్మ దేవుడు మరొకసారి మనందరికి ఇచ్చినందుకు మనం ఎంతగానో ప్రభువును బట్టి స్తుతించబద్దులమై ఉన్నాం. ఎందుకంటే ఈ దినము చూడలేని వారు ఎందరో ఉన్నారు. అయినప్పటికీ తన ఉచితమైన కృప చేత ప్రభు మనల్ని కాచి కాపాడి ఆయన సన్నిధిలో ఆయన ఆరాధించడానికి, ఆయన నామమును ఘనపరచడానికి, క్రీస్తులో ఆనందించడానికి ప్రభు ఇచ్చిన కృప కొరకై మనం ఎంతగానో ప్రభువును బట్టి స్తుతించబద్దులమై ఉన్నాం. ఏదేమైనప్పటికీ ఈనాటి దేవుని యొక్క వాక్య భాగంలో నుండి ఒక మాట ఈ రోజున దేవుని యొక్క వాక్యముగా మనం నేర్చుకున్న పరిశుద్ధ గ్రంథములో నుండి జ్ఞానికుడు సొలొమోను రాసినటువంటి సామెతల గ్రంథం 17వ అధ్యాయం 17వ వచనాన్ని ఈనాటి దేవుని యొక్క వాక్యముగా మనము నేర్చుకుందాం. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దశను అట్టివాడు సహోదరుడుగా ఉండును. చిన్న ప్రార్థన. మహోన్నతుడును మహాకరుడువైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ యొక్క పరిశుద్ధమైన నామమునకు మీకు వందనాలు, స్తోత్రాలు. ఇంతవరకు చక్కని పాటల ద్వారా, స్తుతి ఆరాధన ద్వారా నీ నామమునకు మహిమ తెచ్చుకున్నందుకు మీకు వందనాలు, స్తోత్రాలు. కొద్ది సమయం నీ విలువైన వాక్యమును ధ్యానం చేస్తూ ఉండగా మీ పక్షమున నిలబడి దాసుని ఆత్మతో నింపి మా అందరికి కావలసిన నీ మాటలు మీ పక్షమున నిలబడి దాసుల నుంచి ముగిస్తూ ఉండగా వెనకడుగు చెవి గ్రహించగల మనస్సు, లోబడి అనుసరించి నడిచే మనస్సు మాకు అందరికీ దయచేయమని మా ప్రభువు రక్షకుడైన యేసునందు ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభువును దర్శించ ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవబడిన వాక్య భాగముల నుండి ఈ రోజున ప్రభు మనతో మాట్లాడుతున్నటువంటి వాక్యపు మాట ఏమై ఉన్నదంటే, నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించు, అతి వాడు దుర్దశలో నీకు సహోదరుడిగా ఉంటాడు అనే మాటతో ఈ రోజున ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలారా, ఎందుకు ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు అంటే, ఈ రోజున ఇక్కడ నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించు అన్నాడు అంటే అబద్ధ స్నేహితుడు కూడా ఉన్నాడు అని అర్థం ఖచ్చితంగా ఇస్తుంది. అందుకే ఈ రోజున ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. విడవక మనల్ని ప్రేమించే స్నేహితుడు, విడవక మన కష్టకాలంలో మన దగ్గర సహోదరుడిగా ఉండేటువంటి స్నేహితుడిని మనం కోరుకోవాలి తప్ప ఎవరిని పడితే వారిని మనం స్నేహితులుగా నమ్మడానికి వీల్లేదు. ఎవరిని పడితే వారిని స్నేహించడానికి వీల్లేదు. దేవుని బిడ్డలారా, ఇక ఈ రోజున వాక్యంలో మనం చూస్తే స్నేహితుల విషయంలో చాలా పొరపాటు చేసేటువంటి విషయం ఏంటో తెలుసా? ఎవరి పడితో వారితో స్నేహం చేస్తూ ఉండాలి. నువ్వు స్నేహం చేసే ముందు నీ స్నేహితుడు ఎటువంటి వాడో తెలుసుకో ఖచ్చితంగా. అతను నీ కష్టకాలంలో నీతో నిలిచేవాడా, శ్రమకాలంలో నీతో నిలిచేవాడా, ఆపద కాలం నీ దగ్గర ఉండేవాడా, లేకపోతే డబ్బు ఉన్నప్పుడే నీ దగ్గర ఉండేవాడా, అన్ని కలిగి ఉన్నప్పుడు నీ దగ్గర ఉండేవాడా? ఇవన్నీ కూడా ఆలోచన చేసి నువ్వు ఎవరిని ఎంచుకోవాలి అంటే పర్మనెంట్ ఉద్యోగాన్ని ఎంచుకున్నట్లుగా ఎల్లప్పుడూ నీతో ఉండేటువంటి స్నేహితులు మాత్రం నువ్వు ఏర్పాటు చేసుకోవాలి ఖచ్చితంగా. ఈ రోజున ఒక కుమార్తె వివాహం చేయాలంటే ఏం చేస్తారు తెలుసా? ఉద్యోగం పర్మనెంట్ ఉద్యోగమా కాదా, నా కుమార్తెను పోషించడానికి పర్మనెంట్ ఉద్యోగం కాదని చెప్పి ఏం చేస్తారు తెలుసా? గవర్నమెంట్ ఉద్యోగమా లేకపోతే పర్మనెంట్ ఉద్యోగం కాదా, లేదు అని ఏం చేస్తారు తెలుసా? తెలుసుకుని వివాహం చేస్తూ ఉన్నారు. ప్రతి విషయంలో పర్మనెంట్ చూస్తున్నాను. నీవు ఎల్లప్పుడూ నీతో ఉండేటువంటి వ్యక్తిని, ఎల్లప్పుడూ నీతో ఉంటూ నీ కష్టకాలంలో నీ ఆపద కాలంలో నీతో ఉండేటువంటి స్నేహితుల విషయంలో వారి విషయంలో శ్రద్ధ చేస్తూ ఏం చేస్తారో తెలుసా?
ఎవరిని పడితే వారిని ఎన్నిక చేసుకుని ఏం చేస్తావు తెలిసి కష్టాలు పాలవుతూ ఉన్నావు, బాధలు పాలవుతున్నావు, నష్టాలు పాలవుతున్నావు, జీవితం నాశనం చేసుకునేటువంటి వారు అయ్యేటువంటి వారిగా ఈ రోజున ప్రజలు ఉంటూ ఉన్నారు. కనుక ఈ రోజున ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నిజమైన స్నేహితుడు విడువక నిన్ను ప్రేమించును, అటువంటి వాడు దుర్దశలో నిన్ను నీకు ఎలా ఉంటాడంటే సహోదరుడిగా ఉంటాడు. నేనున్నాను, నీకెందుకు భయం? నువ్వు కష్టంలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, ఇరుకులో ఉన్నప్పుడు, ఇబ్బందులో ఉన్నప్పుడు నేను నీకు తోడుగా ఉన్నాను, ఎందుకు నువ్వు భయపడుతున్నావు అన్నటువంటి తోడుగా ఉండేటువంటి స్నేహితుడు నీకు ఉండాలండి. అందుకే ఈ రోజున ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఈ రోజున అందుకే ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. నిజమైన స్నేహితుడు విడవక నిన్ను ప్రేమించేవాడిగా ఉంటాడు. అతని వల్ల నీకు కష్టాలు ఉండవు, అతని వల్ల నీకు బాధలు ఉండవు, అతని వల్ల నీ నష్టాలు ఉండవు, అతని వల్ల నీకేముందో తెలుసు ఆదరణ, అతని వల్ల నీవు విడుదల. ఇవన్నీ కూడా నిజమైన స్నేహితుల ద్వారానే పొందుకుంటావు. పరిశుద్ధ గ్రంథము నుంచి ఈ రోజున నిజమైన స్నేహితులు ఎవరు, నిజమైన స్నేహితులు కాని వారు ఎవరు అనేది పరిశుద్ధ గ్రంథముల నుంచి కొన్ని మాటలు మనం విందాం. మొట్టమొదటిగా మనం ఆలోచన చేస్తే యోబు గ్రంథంలోనికి వెళ్దాం. యోబు గ్రంథం 19వ అధ్యాయం 14 వచనం ఒకసారి చదువుకుందాం. నా బంధువులు నా యొద్దకు రాకి ఉన్నారు, నా ప్రాణ స్నేహితులు నన్ను మరిచిపోయి. యోబు ఎటువంటి వాడు తెలుసా? ఊజు దేశములో గొప్ప ధనికుడండి, గొప్ప ధనవంతుడు, 7,000 ఎడ్లు కలిగినటువంటి వాడు, 7,000 మంద కలిగినటువంటి వాడు, ఒక పెద్ద కుటుంబం, 7 కుమారులు, 3 కుమార్తెలు, ఆస్తి ఎంతో, పొలం ఎంతో. ఇటువంటి పొలం ఉన్నప్పుడు, ఇటువంటి ఆస్తి పాస్తులు ఉన్నప్పుడు, ఆరోగ్యం ఉన్నప్పుడు అతని జీవితంలో బంధువులు అస్తమాటు వస్తూ ఉండేవాడు. ఇతను గొర్రెలను మేకలను కోసి విందు పెడుతూనే ఉండేవాడు. అంతేకాదండి, బంధువులు ఒకటే కాదు, తన స్నేహితులు. మరి ఎటువంటి స్నేహితులు అంటే మరొకసారి చదువు నా మాటని. వాళ్ళు ఎవరంట? నా ప్రాణ స్నేహితుడు, వారి కొరకు నేను ప్రాణం ఇచ్చేస్తాను. యోబు ఎటువంటి వాడు తెలుసా? తన స్నేహితుల కొరకు తన ప్రాణం ఇవ్వడానికి కూడా సిద్ధపాటు కలిగినటువంటి వాడు. తన స్నేహితులు అంతగా నమ్మాడు. నమ్మితే వారు ఏమైపోయారంట? కనబడకపోయారు. నా బంధువులు నన్ను నా యొద్దకు ఎప్పుడు రావడం మానేశారు? 7 కుమారులు చనిపోయారు, కుమార్తెలు చనిపోయారు, ఆస్తి అంతా కూడా పోయింది. అతని దగ్గరికి వెళ్తే ఏం పెడతాడు? ఇంతకు ముందు గొర్రెలు ఉన్నప్పుడు, ఇంతకు ముందు మేకలు ఉన్నప్పుడు వాటిని కోసి ఎప్పుడు పెడతప్పుడు ఆహారం పెడుతూ ఉన్నాడు. దగ్గరికి కష్టమాట వచ్చేవారు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారంట? రాక ఎప్పుడు మానేశారు? యోబు దగ్గర ఆస్తి లేదు, యోబు దగ్గర ఆస్తి లేదు. యోబు ఏమన్నాడు తెలుసా? ఆరోగ్యము పాడైపోయినటువంటి స్థితిలో పడి ఉన్నప్పుడు బంధువులు రావడం మానేశారు. తన ప్రాణ స్నేహితులు ఎలాగయ్యా ఎక్కడున్నారంట? కనబడకపోయారు అన్నాడు అక్కడ. దేవునికి స్తోత్రం. ఇంకా 19వ వచనం కూడా చదవండి. అక్కడే 19వ వచనం. నా ప్రాణ స్నేహితులందరికీ నేను అనుకున్నాను అంటాడు, అసహ్యుడనైతిని. ఇతను నన్ను ప్రేమించిన వారు ఏం చేస్తున్నాడు? ఎప్పుడు అన్నీ పోయిన తర్వాత యోబు అంటే కాకుంది అసహ్యం అయిపోతున్నాడు. నేను అసహ్యుడిని అయిపోతుంది. నా ప్రాణ స్నేహితుడికి నేను అసహ్యుడిని అయిపోతుంది. నేను ప్రేమించిన వారు నా మీద ఏంటి అసహ్యుడైపోవడం ఒకటే కాదు, తిరుగుబాటంట. కొట్టడానికి మీద వచ్చేసేవారు నువ్వు అంటే. దేవుని బిడ్డలారా, అటువంటి వారిని మనం ఏమనుకుంటామో తెలుసా? ప్రాణ స్నేహితులు.
నా బంధువుల కొరకు నేను దేవుని మందిరం విడిచిపెట్టి ఫంక్షన్ వెళ్తున్నాను కదా, నా బంధువుల కొరకు నేను హాస్పిటల్ తిరుగుతున్నాను కదా, నా స్నేహితుల కొరకు నేను సమస్తమును కూడా నాకు ఉన్నది పెడుతున్నాను కదా అని అనుకోవచ్చండి. వారు నిజమైన స్నేహితులు కాదండి. వారు నీకు ఆపద వచ్చినప్పుడు నీ దగ్గర ఉండరు, నీకు కష్టం వచ్చినప్పుడు నీ దగ్గర ఉండరు, దుర్దశ నీకు వచ్చినప్పుడు వారు నీ దగ్గర ఉండరు. దుర్దశ అంటే తెలుసా? నీ దశ మారిపోయినప్పుడు, నువ్వు ఆస్తిపరుడిగా అంతస్తుగా ఉన్నప్పుడు వచ్చేటువంటి వారు నిజమైన స్నేహితులు కాదండి. నువ్వు కష్టకాలంలో ఉన్నప్పుడు, ఆర్థిక పరిస్థితుల్లో నలిగిపోతూ ఉన్నప్పుడు, నువ్వు అప్పులు పాలైపోయినప్పుడు, నువ్వు శోధన పాలైపోయినప్పుడు, ఆరోగ్యం చెడిపోయి నువ్వు మంచం మీద ఉన్నప్పుడు ఎవరైతే నీ దగ్గర నిలుస్తారో వారే నిజమైన స్నేహితులు. దేవునికి స్తోత్రం. యోబు అతను అంటున్నాడు, ఇది అయ్యా నా బంధువులు రావడం మానేశారయ్యా. అలాగే అనుకున్నాడు అతను. అసహ్యం. యోబు అడు దౌర్భాగ్యుడు. దేవుడు అంటే అన్నాడు అన్ని పోగొట్టుకున్నాడు, ఆరోగ్యం కూడా పోగొట్టుకున్నాడు. ఆడు దరిద్రుడు. ఆడు దగ్గరికి ఎందుకో ఏమంటారు ఇప్పుడు? మరి అన్ని దేవుడు ఇచ్చినప్పుడు ఇదిగో దేవుడు పెడతాడని వచ్చి ఎలా తినేశారు? ఇప్పుడు రావడం మానేశారు. అసహ్యమైపోతాడంట యోబు తన ప్రాణ స్నేహితులకు. ఇదిగో వారి కొరకు నా ప్రాణం కూడా లెక్క చేయకుండా నా స్నేహితుల్ని అంతగా నేను ప్రేమిస్తే నా స్నేహితులు ఏమైపోతున్నారు? కానరాకపోవడం అది పోలే, కలబడకపోవడం అది పోలే, నా దగ్గరికి రాకపోవడం అది పోలే, ఏమైపోతున్నారు? మీదకే తిరుగుబాటు చేస్తున్నారు. కానీ దేవుడు అటువంటి వాడా? యోబు గ్రంథంలో నుంచి ఒకసారి యోబు ఎటువంటి వాడు, దేవుడు ఎటువంటి వాడు? యోబు గ్రంథం 6:14 వచ్చినాడు. యోబు గ్రంథం 6:14 వచ్చినాడు. కృంగిపోయిన వాడు సర్వశక్తుడు దేవుని యందు భయభక్తులు మానుకొనినను స్నేహితుడు వాడికి దయ చూపతగును. ఎవరి స్నేహితుడు? సర్వశక్తిమంతుడు. అది అక్కడ రాశాడు, సర్వశక్తిమంతుడైన దేవుడు. అక్కడ రాసిన మాట్లాడితే కృంగిన స్థితిలో ఉన్నప్పుడు అంట అక్కడ రాశాడు, నీ పరిస్థితులను బట్టి, నీ ఆర్థిక పరిస్థితులను బట్టి, నీ ఆరోగ్యం లేని స్థితులను బట్టి, నీ ఉన్నటువంటి శోధనను బట్టి, ఇరుకును బట్టి, ఇబ్బందులు బట్టి నువ్వు కృంగిపోయిన స్థితిలో ఉన్నప్పటికీ అటువంటి వారికి నువ్వు భక్తి కలిగి ఉన్నావా, భక్తి విడిచిపెట్టి తిరుగుతున్నావని కూడా ప్రభు చూడండి. అందుకే అక్కడ చాలా స్పష్టంగా రాశాడండి, కృంగిపోయేవాడు సర్వశక్తుడు దేవుని యందు భయభక్తులు మానుకొనినను స్నేహితుడు వలె వారికి ఆయన ఏం చేస్తాడంట? చూపిస్తాడు. మనం కలిగి ఉన్న దేవుడు ఎంత గొప్పవాడో తెలుసా? దేవునికి స్తోత్రం. అంత ప్రేమ కలిగిన వాడు ఎవరున్నాడండి? ఈ రోజున మా ప్రాణ స్నేహితులు అనుకుంటున్నావు, నా ప్రాణ స్నేహితులు అనుకుంటున్నావు. దేవుడు పెట్టారా? నువ్వు కృంగిన స్థితిలో నీ యొక్కకు వచ్చి ఆదరించేవాడు, నీ కష్టకాలంలో నువ్వు దుర్దశ కలిగినటువంటి జీవితం మనం జీవిస్తూ ఉన్నప్పుడు మనం కలిగి ఉన్న దేవుడు ఎటువంటి వాడు తెలుసా? ఇదిగో నా మందిరం విడిచిపెట్టి తిరుగుతున్నారు, భక్తి విడిచిపెట్టి తిరుగుతున్నారు, అటువంటి వారికి నేను సహాయం చేయడం ఏంటి, అటువంటి వారిని నేను ఆదుకోవడం ఏంటి, అటువంటి వారిని నేను లేవనెత్తడం ఏంటి అని మనుషులు ఆలోచన కలిగిన ఆలోచనలు దేవునికి లేవండి. భక్తిహీనులు ఎవరు తెలుసా? దేవుని ప్రజలైన వారు భక్తి విషయంలో హీన స్థితి కలిగి ఉన్నా, సరైన భక్తి లేని జీవితంలో జీవిస్తూ ఉన్నా వారి పట్ల అయ్యో నా కుమారుడు, అయ్యో నా కుమార్తె ఆయన ఏం చేస్తారంట? స్నేహితులు అంటే ప్రాణ స్నేహితులు. ఎప్పుడు కూడా ప్రాణ స్నేహితులు. నీ దగ్గర ఆస్తి పోస్తులు ఉన్నాయా? నీ దగ్గర అన్ని కూడా ఏదైనా పెడతావా అని ఎప్పుడు కూడా చూడండి. అలా చూడండి. దేవుని బిడ్డలారా, ఎప్పుడు కూడా నీతోనే ఉంటాడు, నిన్ను విడిచిపెట్టకుండా ఉంటాడు దేవుని బిడ్డ.
విడిచిపెట్టకుండేటువంటి వాడి ప్రాణ స్నేహితుడు ఆ ఎవరు తెలుసా? మన ప్రభు యేసుక్రీస్తు వారు ఒక్కడే మనకి కనపడతాడు. దేవునికి స్తోత్రం. ఈ రోజున మన ప్రాణ స్నేహితులను చెప్పుకుంటున్నాం. బంధువుల కంటే ఎక్కువ దేవుడు, స్నేహితుల కంటే ఎక్కువ దేవుడు. ఎక్కువే. నువ్వు కృంగిన స్థితిలో ఉన్నా, నువ్వు లేవలేని స్థితిలో ఉన్నా, ఇది ఆర్థిక పరిస్థితులు నలిగిపోయినా, ఎప్పుడు కూడా దేవుడు ఎప్పుడు కూడా ఎలా ఉంటాడు తెలుసా? నీకు నేను ఉన్నాను. నీ మీద కనికరము చూపిస్తూ ఉండేటువంటి వాడు, నీ పక్కనే ఉండేటువంటి వాడే నిజమైన స్నేహితుడు. అటువంటి నిజమైన స్నేహితుడు ఏం చేస్తామో తెలుసా? మనం నువ్వు ఈ వారం పక్కకి వెళ్ళిపో. ఈ వారం నేను ఎక్కడికి వెళ్తాను? బంధువుల దగ్గరికి వెళ్తాను. మాస్టర్ గారండి ఎలా మళ్ళీ ఒక్కొక్కరు మరీ చెప్తారు. మాస్టర్ గారికి ఎలా బంధువుల దగ్గర ఎలా అంటారు? మాస్టర్ గారు ఏమంటాడు? వెళ్తాను అంటాడా? ఆల్రెడీ నీకు దేవుని కంటే స్నేహం నాకు ఎవరిదే? బంధువులే అనుకున్నావు. దేవుని పిల్లరా, నాకు ఆదివారం మా బంధువులు చాలా మంది ఫంక్షన్ పెడతా ఉంటారు. ఖచ్చితంగా ఫంక్షన్ బాబు చెప్పినప్పుడే చెప్పేస్తాను. ఆదివారం నా వాళ్ళకి రాను. ఎవరితో స్నేహం చేయాలి? ఎవరితో స్నేహం చేయాలి? దేవునితో స్నేహం చేయాలి. ఎందుకు దేవునితో స్నేహం చేయాలి? దేవుడు ఎందుకు ఎక్కువ తెలుసా? ఇదిగో నువ్వు కృంగిపోయిన స్థితిలో, నువ్వు దుర్దిశ కలిగిన స్థితిలో ఆయన ఎల్లప్పుడూ నీతో ఉండే దేవుడు. యోబుని ఏ ఒక్క రోజుని విడిచిపెట్టాడు అనుకుంటున్నారా? బంధువులు వదిలేశారు, స్నేహితులు విడిచిపెట్టేశారు, స్నేహితుడికి అసహ్యుడైపోయాడు. ఏమీ లేనప్పుడు మనం ఎలా ఏం చేస్తారు? అందరూ మన ప్రాణ స్నేహితులని వారు నమ్మి దేవుని విడిచిపెట్టి మనం తిరుగుతాం. మనం కుంగిన స్థితిలో ఉన్న పరిస్థితుల్లో, దుర్దశ కలిగి ఉన్నటువంటి స్థితిలో ఉన్నప్పుడు మనం విడిచిపెట్టి తిరిగిపోవడం నిజమైన స్నేహితుడు కాదని నువ్వేం చేయాలి తెలుసా? ఇదిగో ఎల్లప్పుడూ నాతో ఉండే నిజమైన స్నేహితుడిని నా బ్రతుకు కాల పర్యంతం విడిచిపెట్టకూడదు అనే తీర్మానంతో ఉండాలి. ఆ తీర్మానం చాలా తక్కువ మంది తీసుకుంటారండి. ఆ రోజు తీసుకుంటారు. ఇంటికి వెళ్ళిన తర్వాత కుక్క దులిపేస్తారండి. కుక్క ఏం చేస్తుందో తెలుసా? బూడిలో కూర్చున్నప్పుడు తీర్మానం చేసుకుంటుందా? చిచ్చే అని ఇంటికి వెళ్ళాను నేను. అది కూర తింటకి వెళ్తే నన్ను నడు మీద కొట్టేశాడు. అది కూర తింటకి వెళ్తే నన్ను నడు మీద కొట్టేస్తాడా? మళ్ళీ ఎప్పుడు జీవితంలో మొహం ఆడి ఇంటికి కానీ నేను వెళ్ళాలనుకుంటుందట. బూడిలో కూర్చొని మంచి తీర్మానం తీసుకుంటుంది. తర్వాత కొంచెం అయిపోయిన తర్వాత లేచిన తర్వాత ఒక్కసారి ఎలా ఆడదు. అనేటప్పటికి బూడిదంతా వదిలిపోతే చెవులలో ఆవిడ దాని తీర్మానం వదిలిపోతే తినగా దుర్పేసుకుంటుంది. తోకుంటే ఎవరి దగ్గరికి వెళ్ళిన అనుకుంటుందో ఆ ఇంటికి వెళ్ళిపోతుంది. ఏంటంటే తోకుంటే ఆ కొట్టోడింటికి వెళ్తుంది. మళ్ళీ అలా చాలా మంది దేవుని మందిరంలో బూడిదేంటండి? బూడిదో కూర్చోబెట్టి దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు మనం ఒక తీర్మానం చేసుకుంటాం. ఏమని? ఇదిగో నేను కష్టంలో ఉన్నప్పుడు, ఆపదలో ఉన్నప్పుడు, ఇబ్బందులో ఉన్నప్పుడు, ఇదిగో నేను బంధువులు అనుకున్నాను కదా నా స్నేహితులు, ఇదిగో నా ప్రాణ స్నేహితులు అనుకున్నాను, వారే నాతో ఉంటారు అనుకున్నాను. వాళ్ళు ఎవరు లేరు. నా దేవుడు ఎప్పుడు నాకు తోడుగా ఉన్నాడు. ఆ దేవుని విడిచిపెట్టకుండా తీర్మానం చేసుకుని బయటికి వెళ్ళిన తర్వాత స్నేహితులు అని అంటది, వచ్చి వారు పెళ్ళిట్టారు రా, తప్పనిసరిగా రావాలి, రాకపోతే పోదు అన్నదంటే ఏం చేస్తాం? ఇది మర్చిపోతాం. ఇక్కడ ఈ తీర్మానాన్ని మర్చిపోయి అది తోకుకునే కొన్నట్టుగా నువ్వు తిరిగేస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే ఈ రోజున ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. నిజమైన స్నేహితుడు విడువక నిన్ను ప్రేమించును. అందుకే ప్రభు అంటాడు యోహాను రాసిన సువార్తలో, యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయము 13-14 వచ్చిన మీరు చదవగలిగితే చక్కని మాట అక్కడ కూడా రాయబడి ఉంది. తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టు వారి కంటే ఎక్కువైన ప్రేమ కలిగిన వాడు ఎవడను లేడు. నేను నీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడల మీరు నాకు స్నేహితులు.
దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఇక్కడ చదవబడ ఇదిగో మనుషులకు ప్రాణం కొరకు ప్రాణం పెట్టగలిగినంత ప్రేమించేవాడు ఎవరో కూడా లేడు. ఎవరో ఉన్నారు? ఒక యేసుక్రీస్తు ప్రభువు ఒక్కడే. ఆయన ఏం చేస్తాడు తెలుసా? మనందరం ఒకడు పాపులమై ఉండగా మనందరి కొరకు ఆయన ప్రాణం పెట్టి ఏం చేస్తాడు తెలుసా? నీతో స్నేహాన్ని ఆయన కోరుకున్నాడు. ఆయన ఒక్కడే. యోబు వలే దేవుడు ఒక్కడే. నిన్ను నా స్నేహితుడు అనుకుంటే సరిపోదు. నువ్వు ఆయన స్నేహితులుగా ఉండాలి అంటే ఆయన ప్రాణం ఇచ్చేంత ప్రేమించాలి. ఎలాగంటే ఆయన ప్రాణం ఇవ్వడం అంటే ఆయన గురించి నీ తన్నకు అవసరం లేదు, నీ రక్తం అంతా చిందించవసరం లేదు. నీవు చేయవలసిన పని ఏంటో తెలుసా? ఆయన ఆజ్ఞలను ఆ 14 వచ్చిన ఏమని రాశాడు? నేను నీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన మీరు నాకు స్నేహితులు. మరి దేవుడు ఆజ్ఞాపించిన వాటిని చెప్పిన నువ్వు చేయకుండా దేవుని ఆజ్ఞను చెత్తపుట్లో గెట్టేసి నేను దేవుడితోనే ఉన్నానంటే ఆ కుదురుతుంది? దేవుడికి నువ్వు స్నేహితుడిగా, ప్రాణ స్నేహితురాలుగా ఉండాలి అంటే ఆయన ఆజ్ఞాపించిన వాటన్నిటి చొప్పున నువ్వు చేయాలి. అప్పుడే నీ యొద్ద ఆయన ఆజ్ఞించగలరు. లేకపోతే ఏమనుకుంటే తెలుసా? ఇదిగో నా స్నేహితురాలి కొరకు నేను ప్రాణం పెడితే నా స్నేహితురాలు అనుకున్నారు తెలుసా? వేషధారణ కలిగిన వారు, నామకార్థంగా ఎదుట నటిస్తున్నారు. నీ స్నేహితుడు అన్నట్టుగా ఉన్నారు అని చెప్పి ఆయన ఏం చేస్తారు తెలుసా? వ్యాధన చెందినటువంటి వాడిగా ఉన్నాడు దేవుడు. అందుకే ఈ రోజున ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. బంధువులు వదిలేసిన, బంధువులు నిన్ను చూడకపోయినా, బంధువులు నిన్ను పలకరించకపోయినా ఎవరుంటారో తెలుసా? మన ప్రభు ఎప్పుడు కూడా నీతోనే ఉంటాడు. నువ్వు భక్తిహీనత కలిగి ఉన్నావా? భక్తి కలిగి ఉన్నా ఏమి చూడు, నువ్వు ఎటువంటి పాప స్థితిలో ఉన్నా ఆ సమయంలో ప్రభు ఏం చేస్తాడో తెలుసా? నీ దగ్గర ఉండి ఏం చేస్తాడో తెలుసా? నీ మీద కనికరము చూపించగలిగిన దేవుడు మనం కలిగి ఉన్న దేవుడు. లోకంలో ఉన్నవారు, లోకంలో స్నేహితులు అనుకున్నాము చూసావా? వాళ్ళు ఎన్ని మాట్లాడతారు తెలుసా? ఇదిగో నేను పలానా చోట హాస్పిటల్ ఉంటే వాళ్ళు వచ్చారా, ఆ దగ్గరికి నేను వెళ్ళను, నేను ఎన్ని చోట్ల పెట్టినా వాళ్ళు నాకు పెట్టరు. ఎప్పుడంటారు ఈ మాటలు అంటే నీ దగ్గర ఏమీ లేనప్పుడు ఈ మాటలు, నీ దగ్గర ఆరోగ్యం లేనప్పుడు, నీ దగ్గర ఆస్తి పోస్టులు లేనప్పుడు ఈ మాటలు వస్తాయి. దేవుడు బిడ్డలారా, అందుకే వారికంటే నీకన్నా ప్రేమించగలిగిన వాడు ఎవరున్నారు అంటే బంధువుల కంటే, స్నేహితుల కంటే నిన్ను ప్రేమించి నీ కొరకు ప్రాణం పెట్టిన వాడి లోకంలో ఎవరైనా ఉన్నారా అంటే మన ప్రభువు యేసుక్రీస్తు వారు మాత్రమే. ఆయన ఉన్నాడు నీ కొరకు ప్రాణం పెట్టగలిగిన వాడు. ఆయన ఒక్కడే ఉన్నాడండి. అటువంటి స్నేహితుని, నిజమైన స్నేహితులు మనం ఏం చేస్తున్నామో తెలుసా? కరివేపాకు తీసి పక్కన పడేసినట్టుగా. కరివేపాకు లేకపోతే సాంబార్ ఉంటుందా? కరివేపాకు అంత విలువైనటువంటి కరివేపాకుని భోజనం నుంచి ఏం చేస్తారా? పక్కన పెడతారు. అలాగా దేవుడు లేకుండా మనం లేవు, ఆయన కనికరం లేకుండా మనం ఈ లోకంలో లేవు. అటువంటి దేవుడిని కూడా కరివేపాకు తీసినప్పుడు ఎందుకు పనికి రాని వాటిగా ఆయన ఆజ్ఞలను, ఆయన విధులను పక్కన పెట్టేయడమే కరివేపాకులాగా పక్కన పెట్టమంటారు. దేవునికి స్తోత్రం. అందుకే ఈ రోజున ప్రభు మనతో మాట్లాడుతున్నాడండి. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమిస్తున్నాడు. దుర్దశలో ఆయన నీ పక్కన ఉంటాడు. నిజమైన స్నేహితుడు నీకు సహోదరుడిగా నేను ఉన్నానా? పరిశుద్ధ గ్రంథంలో దావీదు ఉన్నాడు. చూడొకసారి పరిశుద్ధ గ్రంథంలో నేను చూడగలిగితే సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయంలో వచ్చిన దావీదు తనకు ప్రాణ స్నేహితుడని భావించుకొని అతన్ని ప్రేమించు యోనాతాను అతనితో నిబంధన చేసుకునేను. 23వ అధ్యాయం 16 వచ్చిన సమూయేలు మొదటి గ్రంథం 23వ అధ్యాయం 16 వచ్చిన అప్పుడు సౌలు కుమారుడైన యోనాతాను లేచి వనములో ఉన్న దావీదు వద్దకు వచ్చి నా తండ్రి అయిన సౌలు నిన్ను పట్టుకోజాలడు, నువ్వు భయపడవద్దు,
నువ్వు ఇశ్రాయేలుకు రాజువగుదు, నేను నీకు సహాయకారిని అవుదును. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఇద్దరు స్నేహితులు కనపడుతున్నారు. ఒకటి దావీదు, రెండో వాడు ఎవరు తెలిసే యోనాతాను. యోనాతాను ఎవరు తెలిసే సౌలు యొక్క కుమారుడు. ఇశ్రాయేలు ప్రజలకు రాజు సౌలు అయితే, ఇశ్రాయేలు ప్రజలకు సౌలు రాజు అయితే, సౌలు యొక్క మనస్తత్వం దేవునికి విరుద్ధంగా ఉన్నాడు. దేవుడు చూసి దావీదును రాజుగా అభిషేకించాడు. రాజుగా చేయలేదు, అభిషేకించాడు. దేవుడు అభిషేకించాడంటే అతను తప్పనిసరిగా రాజు అవుతాడు అని నమ్మిన కూడా ఎవరు తెలుసా? యోనాతాను. యోనాతాను యొక్క మనస్తత్వం దావీదు యొక్క మనస్తత్వం ఏమైంది తెలుసా? కలిసిందంట. వారి ఇరువురు యొక్క మనస్సులు కలవడం వల్ల ప్రాణ స్నేహితులుగా ఉన్నప్పుడు ఒకరొక దినాన్ని దావీదుకి దుర్దశ వచ్చింది. ఏంటంటే దుర్దశ అంటే తెలుసా? సౌలు అతన్ని చంపేయడానికి రాజ్యంలో కుట్ర చేసి దావీదుని ఎలాగైనా సరే చంపేయాలని ఒక గొప్ప ప్లాన్ గీసేసుకున్నప్పుడు ఇప్పుడు ఈ సౌలు యొక్క కుమారుడు దావీదు దగ్గరికి వెళితే సౌలు ఏం చేస్తారో తెలుసా? యోనాతాను చెప్పారు. ఎందుకంటే తెలుసా? రాజ వర్తమానం ఎవరు అందించినా, రాజ్యం ఉన్నటువంటి పర్సనల్ విషయాలు ఎవరు మోసినా వాడు ఏం చేయాలి తెలుసా? రాజు అతను కొడుకైనా సరే చంపేస్తాడండి. అందుకే రాజ్యంలో ఉన్న విషయాలు ఎవరి దగ్గరికి వెళ్ళి చంపేస్తారు కానీ గొప్పని చెప్పరండి ఎవరికి. అయితే తన ప్రాణం కూడా లెక్క చేయకుండా తన ప్రాణ స్నేహితులు కూడా ఏం చేసాడు తెలుసా? ఎక్కడో వనములో దావీదు దాక్కుని ఉన్నాడనే సంగతి గుర్తెరిగి ఏం చేస్తున్నాడు తెలుసా? ఇలాగ మాట్లాడుతున్నాడు. దావీదు దగ్గర వెళ్ళిపోయాడు. ఏమన్నాడు తెలుసా? నా తండ్రి నిన్ను చంపడానికి ఆలోచన చేస్తున్నాడు, కానీ నువ్వు ధైర్యంగా ఉండు. నేను నీకు ఏమంటాను? సహాయకారిగా, నీకు సహోదరుడిగా నేను ఉంటాను అంటున్నాడు అక్కడ. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఎదురు నేను నీకు తోడుగా ఉంటాను. నువ్వు రాజు అవుతావు. ఇశ్రాయేలు ప్రజలకు నువ్వే రాజు. అసలు ఇతనికి ఏమన్నా స్వార్థం ఉందంటే, రాజు తర్వాత రాజు ఎవరు అవ్వాలి? రాజు కుమారుడు అవ్వాలి. రాజు కొడుకు ఎవరు? యోనాతాను. అయ్యో, ఇతను దావీదుని నా తండ్రి చంపేస్తే నేనే రాజు అవ్వాలనుకోవాలి కదా, అనుకోవట్లేదండి. నిజమైన స్నేహితులు స్వార్థం చూసుకోడు. నిజమైన స్నేహితుడు కష్టం వైపు చూడు. నిజమైన స్నేహితుడు ఏం చేస్తారో తెలుసా? ఇదిగో తన ప్రాణమును కూడా లెక్క చేయండి. ఈ దావీదు ఏం చేస్తాడో తెలుసా? అతను కష్టకాలంలో ఉన్నాడని ఎరిగినటువంటి యోనాతాను ఏం చేస్తాడో తెలుసా? అతను దుర్దశలో అతను ధైర్యపరుస్తున్నాడు. ఇదిగో నేను నీకు తోడుగా, నువ్వెందుకు భయపడుతున్నా? నా తండ్రి సౌలు నిన్ను చంపడానికి ఆలోచన చేస్తూ ఉన్నా, నువ్వు భయపడవద్దు, ధైర్యంగా ఉండు. నేను నీకు సహకారిగా, నీకు సహోదరుడిగా నేను ఉన్నప్పుడు నీకేం దొరుకుతుంది? ధైర్యంగా ఉండు, నువ్వే రాజు అన్నప్పుడు దావీదు ఎంత ధైర్యపరచబడి ఉంటాడంటారు? దావీదు ఎంత ధైర్యపరచబడి ఉంటాడు? ఇంతకు ముందు అతను చంపడానికి భోజనం దగ్గర కూర్చుని నోట్లో ముద్ద పెట్టుకోబోయేసరికి సౌలు ఈటి తీసుకుని కొడితే అతను పక్క నుంచి వెళ్ళి గోడకు గుచ్చుకుంది కదా. సౌలు సామాన్యుడు కాదండి, జబ్బ బలము కలిగిన వాడు. 10,000 మందిలో నిలబెడితే సౌలే కనపడతాడండి. అతని వీటి విసరడంలో జ్ఞాపకతనం కలిగిన వాడు. వీటి తీసుకుని కొట్టాడంటే ఎదుటివాడు ఎప్పుడైనా సరే ఖచ్చితంగా చనిపోవలసింది. అంత శరీర బలము కలిగినటువంటి వ్యక్తి సౌలు. అతను కొడితే దావీదు భయపడిపోయి వనంలో దాక్కున్నాడండి. వనంలో దాక్కున్నటువంటి వ్యక్తితో ఏం చేస్తాడో తెలుసు? ధైర్యపరుస్తున్నాడు. నేను నీకు సోదరుడిగా ఉన్నాను, ఎందుకు భయపడుతున్నా? అటువంటి వారు కావాలి మనకి. మనము భయంలో ఉన్నప్పుడు, మనం కష్టంలో ఉన్నప్పుడు, పిరికితనంలో ఉన్నప్పుడు మన ధైర్యపరిచేవారు మన దగ్గర ఉండాలి. అది సంఘ సహోదరి కావచ్చు, నీవు ప్రాణ స్నేహితులుగా భావించిన వారు కావచ్చు. ఈ కష్టంలో ఎప్పుడు నీ దగ్గర ఉండాలి, నీవు ధైర్యపరిచే వారిగా ఉండాలి. అటువంటి వారిని ఎప్పుడు విడిచిపెట్టలేదు. యోనాతాను చనిపోయినా కానీ
దావీదు యోనాతానుని బట్టి యోనాతాను యొక్క కుమారుడు కూడా సహాయం చేసినటువంటి వ్యక్తిగా దావీదు ఉన్నాడు. దావీదు ఎప్పుడు కూడా తన వంశాన్ని విడిచిపెట్టండి. ఈ రోజున మనం ఏమన్నా అయిపోతే కనుక వెనకాల ఉన్నటువంటి పిల్లలైన వదిలేసేవారు ఎంతమంది లేరు, అందరూ ఉన్నారు. ఇక్కడ ఏమని మాట్లాడుతుంటే సార్, నేను నీకు సహకారిగా ఉంటానయ్యా. ఈ రోజు మన ధైర్యంగా ఉండాలండి. మన సంఘంలో ఎవరైనా ఇదిగో పిరికితనంతో వారిని భయపెట్టేటువంటి సమస్య ఏదైనా వారిని భయపెడుతున్నప్పుడు, వారి పిరికితనంలో ఉన్నప్పుడు సంఘ సహోదరిగా వేచారు తెలుసా, ఒక స్నేహితురాలిగా వారి దగ్గర ఉండి ఏమి భయపడక మేమున్నాం, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు అని యోనాతాను ధైర్యపరిచినట్టుగా ధైర్యపరిచే వారికి ఎవరైతే ఉన్నారో వారిని ఎప్పుడు విడిచిపెట్టకండి. దేవుడికి స్తోత్రం. ఈ రోజున అటువంటి స్నేహ సంఘాల్లో కొలువైపోయింది కనుక ఈ రోజున ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి. గల కారణం తెలుసా, ప్రాణ స్నేహితులు లేకపోవడం. ప్రాణ స్నేహితులుగా సంఘ సోదరి యేసుక్రీస్తుగా ప్రేమ, యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన నువ్వు ఏదో చేస్తావని ఆయన నిన్ను ప్రేమించలేదు, ఆయనకి ఏదో ఇస్తావని ఆయన నిన్ను ప్రేమించలేదు. దేవుని బిడ్డలారా, ప్రేమించలేదు. ఒక్కొక్కసారి మాస్టర్ గారు అంటారు, వాళ్ళు మన సంఘం కాదు, అక్కడికి ఎందుకు వెళ్తున్నారు అంటారు. వాడు మన సంఘమా? ఇవేమి కదండి, దేవుని ప్రేమను బట్టి ఎవరన్నా బాబు తన దగ్గరికి ప్రార్థన చేసి రావడానికి దేవుడు ఆ చక్కని మనసు దేవుడు నాకు చదువు బట్టి ఎంతగానో ప్రభువుని బట్టి స్ఫూర్తిస్తారు. అది దేవుని మనసు అండి. వారి భక్తిహీనులా, వారు నీ వారా లేకపోతే పక్కింటి వారు ఆడవారికి ఏడవారు, ఇది కాదని మనం చూడవలసింది. దేవుని ప్రేమ కనపరచాలి, దేవుని యొక్క ప్రేమ కనపరచాలి. దావీదు పట్ల యోనాతాను పంచిన ప్రేమ ఎవరు తెలుసా? దేవుని ప్రేమ, స్వార్థమైన ప్రేమ. కష్టంలో ఉన్న, శోధనలో ఉన్న, దుర్దశలో ఉన్న నేను ఉన్నానయ్యా. రాజు అంటాడు, రాజకుమారుడు ఇతను తినడానికి ఆ యొక్క వనలో ఆహారం లేని స్థితిలో ఉన్నటువంటి వాడి దగ్గరికి వచ్చేవాడు తెలుసా, నేనున్నానా. ఇదేనండి నిజమైన స్నేహితులు. నేనున్నానని ఎవరైతే ధైర్యపరుస్తారో వారే నిజమైన స్నేహితులు. అటువంటి వారిని ఎప్పుడు కూడా విడిచిపెట్టడానికి వీల్లేదు. దుర్దశలో నీ దగ్గర ఉన్నవాడే నిజమైన స్నేహితులు. నీ దగ్గర ఉన్నప్పుడు అన్ని నువ్వు కలిగి ఉన్నప్పుడు నీ దగ్గరకు వచ్చేవాడు నిజమైన స్నేహితుడు కాదు. పరిశుద్ధ గ్రంథంలో అబ్రహాము లోతుల గురించి మీరు ఆలోచన చేస్తే ఆదికాండము ఒక్కసారి రండి. ఆదికాండము 14 వచ్చిన ఆదికాండము 14 వచ్చిన అబ్రహాము తన తమ్ముడు చెరపట్టబడినని విని తన ఇంటి పుట్టి అలవర్చబడిన 318 మంది ఎంట పెట్టుకుని పోయి దాను మట్టు ఆ రాజులను తరిమెను. రాత్రి వేళ అతడును అతని దాసులు చాలండి. ఇక్కడ మనం చూస్తే ఇక్కడ అబ్రహాము దేవుడు పిలిచి నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నా మార్గంలో నడువంటే అబ్రహాముని వెంబడించిన వాడు ఎవరో తెలుసు, నేను నీతో చేస్తానయ్యా, నేను నీతోనే ఉంటాను, నిన్ను వదలను అని చెప్పి వచ్చిన వాడు ఎవరో తెలుసు. వస్తే అంత ఆస్తిని వదిలేసి వచ్చిన విరుగులు దేవుడు ఎంతగా ఆశీర్వదించారంటే వీళ్ళ పనివారు వాళ్ళ పనివారు ఏం చేస్తున్నారంటే గొడవలాంటి పరిస్థితికి వచ్చినప్పుడు కూడా మన స్నేహం విడిపోవడానికి వీల్లేదు. నువ్వు సహోదరుడా, నీకు ఏది కావాలో కోరుకో. సొదొమ గొమొర పట్టణం పచ్చగా ఉంది, ఈ పక్కన అరణ్య ప్రాంతంలో ఉంది. ఏది కావాలంటే నువ్వు కోరుకో. నువ్వు ఏరుకోవాలి, నా వెనకాల వచ్చావు, నేనే ముందు నేను తీసుకొని మిగిలింది నీకెవరా. నీకు ఏది కావాలో కోరుకంటే సొదొమ గొమొర పట్టణం పచ్చని ఆ పచ్చదనాన్ని కోరుకుని ఆ వ్యాపార కేంద్రం నాకు కావాలని కోరుకున్నాడు. అటువంటి సమయంలో అబ్రహాముకు దేవుడు ఏది స్థితి ఇచ్చాడో దాంట్లో ఆనందించేటువంటి వాడు. అటువంటి పరిస్థితుల్లో
ఆ 8వ వచనం నుంచి మీరు చదివితే అక్కడ ఈ సొదొమ గొమొర్రా పట్టణంలో ఉన్నటువంటి రాజులు ఎంతమంది అంటే 5 రాజులు కనపడతారు. ఎంతమంది అంటే 5 రాజులు. ఈ 5 రాజుల మీదకి 4 రాజులు వచ్చి యుద్ధం చేసి వారిని లోయలో పడేసేస్తారు. ఎవరిని? సొదొమ గొమొర్రా రాజుని లోయలో పడేసి ఈ సొదొమ గొమొర్రా పట్టణంలో ఉన్నటువంటి ఆస్తిని, అలాగే తినడానికి ఆహారమును, అలాగే అక్కడ ఉన్నటువంటి ఆ ప్రజలు కొందరిని యవనస్తులు ఏం చేశారో తెలుసా? తీసుకుని. ఈ విషయం ఎవరు తెలిసిందంటే అబ్రహాంకు తెలిసింది. అబ్రహాం తెలిసినప్పుడు ఏం చేయాలా? చక్కలు కొట్టుకోవాలి కదా. నేను చెప్తే వినలేదు. సొదొమ గొమొర్రా పట్టణం కాలబెట్టుకుని కోరుకుని నా కూడా వచ్చిన వాడు నేను ఇచ్చింది తీసుకోకుండా శ్రేష్టమంది అతను తీసుకుని ఎండిపోయి ఎడారి వంటి పచ్చదనం ఏంటో నాకు ఇచ్చాడా? ఇదిగో మంచి పని జరిగిందా? అతనికి అనుకున్నాడా? ఈ వార్త విన్నాడంట. తన సహోదరుడు, తన స్నేహితుడుగా ఉన్నటువంటి వ్యక్తి ఎక్కడికి? శ్రమలోకి వెళ్ళిపోయాడు, దీన దశలోకి వెళ్ళిపోయాడు. అటువంటిప్పుడు నేను ఎలా ఉండగలను ఆలోచన చేసి తన దగ్గర ఉన్నటువంటి 318 మంది పనివారిని తీసుకుని వెళ్ళాడంట. 318 మంది పనివారు. 5 రాజులు ఓడించలేనటువంటి వ్యక్తిని, ఆ 4 రాజుల్ని కూడా ఎవరు ఓడించాడు తెలుసా? 318 మంది తనకున్నటువంటి దోషులు తీసుకువెళ్ళి ఏం చేస్తాడు తెలుసా? వారిని ఓడించి చెరగొడిపోయిన వారిని మళ్ళా తన స్నేహితులు మళ్ళా తీసుకొచ్చుకున్నాడు. 5 రాజులు వచ్చి 5 రాజులను కూడా అతమార్చాడు కనుక మేము వెళ్ళి ఏం చేయగలం అని అనుకోలేదు. తన సామర్థ్యం చూసుకోలేదు. వాళ్ళ కలిగి ఉన్న దేవుని శక్తిని బట్టి మేము చేయగలం అని ఏం చేశాడు? వారి కష్టం నుంచి వారిని విడిపించిన వాడిగా ఉన్నాడు. ఈ రోజున సంఘంలో ఒక వ్యక్తి కష్టకాలంలో ఉన్నప్పుడు నేను ఏమి చేయగలను అని కాదు, దేవుని బిడ్డ మనం గుంపులు విప్పి మనకు సహాయం చేసి వారిని ఆదుకునేటువంటి వ్యక్తులుగా, వారి కష్టం నుంచి, వారి బాధల నుంచి, వారి ఇబ్బంది నుంచి విడిపించగలిగిన సామర్థ్యాన్ని కలిగినటువంటి దాన్ని మనం ఏం చేయాలి? చెల్లించి వారిని విడిపించినప్పుడు వారు ఎప్పుడు కూడా మనం విడిచినట్టు అటువంటి ప్రేమ మనం కలిగి ఉండాలి. ప్రాణ స్నేహితులు కలిగినటువంటి ప్రేమలో మనకు కలిగినటువంటి వారు మనం ఉండాలి. దేవుని బిడ్డలారా, అప్పుడే మనము దేవునికి ఎటువంటి వారమై ఉంటామో తెలుసా? నిజమైన స్నేహితులమై ఉంటాం. ఇక్కడ అబ్రహాము తన స్నేహితుడిగా ఉన్న తన సోదరుడిని విడిచిపెట్టిన కష్టంలో ఉన్నాడు కదా, విడిచిపెట్టాడు. సంఘానికి ఉండవలసిన ప్రేమని, ప్రాణ స్నేహితులుగా ప్రేమించమని ఉన్న మీ సహోదరుడిని, అంతేగాని వాళ్ళు పెడితే నేను తిన్నాను. ఒక్కొక్కరు సంఘంలో ఎవరన్నా భోజనం పెడితే వాళ్ళు తింటారు, వాళ్ళెక్కడ దెబ్బలాడుకుంటారు ఇంటికాడ. ఏంటంట ఏం చేస్తారు? ఇంటికాడ దెబ్బలాడుకుంటే మందిరంలో దెబ్బలాడుకున్న వాళ్ళు పలహారం పెడితే తింటారేంట. ఏంటో జబ్బు, మా 5 జబ్బు, అది పెద్ద జబ్బు అది. అందుకే ఇరిమే అంటాడు 2వ అధ్యాయంలో, ఇరిమే గ్రంథం హృదయము ఘోరమైన వ్యాధి కలిగిందన్న. వ్యాధి అంటే జబ్బు కదా. నేను సొంత మాటలు ఏం చెప్పనండి, బైబిల్ బట్టి చెప్తున్నాను. ఇదో జబ్బు. కొంతమంది ఆహారం పెడితే తీసుకుంటారు, పాస్టర్ బాధపడతారు, చుట్టేదారు అనుకుంటారు, తీసుకుని బయటకు వెళ్ళి అలా విసిరేస్తారండి. విసిరేవాళ్ళు లేరనుకుంటున్నారా? ఉన్నారండి. ఏంటో జబ్బు? వారు నీకు ఏది చేసినా, నీకు కీడు తలపెట్టినా, నీకు బాధ కలిగించిన, వెడవకుండా ప్రేమించే లక్షణాన్ని కలిగి ఉన్నప్పుడు ప్రభువు నిన్ను ఎన్నడికి వెళ్ళండి. ప్రభు నిన్ను విడవకుండా ఉండాలి అంటే నువ్వేం చేయాలి? ప్రభు కలిగి ఉన్న ప్రేమను నువ్వు లోకానికి కనబరచాలి, లోకానికి చూపించేవారికి ఉండాలి. అంతేగాని మొఖాల మార్చుకుంటూ వారి కష్టపడి ఉన్నారు, బాగా జరిగిందిలే అన్నట్టుగా మనం ఉండకూడదండి దేవుని పిల్లరా. అందుకే ఈ రోజున ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. కనుక స్నేహితుల గురించి మీకు జ్ఞాపకం చేసిన వాక్యం వేసిన పరిశుద్ధ గ్రంథంలో మీరు చూడగలిగితే రూతు గ్రంథము 2వ అధ్యాయం 20వ వచనం. రూతు గ్రంథం 2వ అధ్యాయం 20వ వచనం. నయోమి బ్రతికి ఉన్న వారికి ఏంటంట? బ్రతికి ఉన్న వారికి, చచ్చిన వారికి ఉపకారము చేయుట మానని
ఇతడు యెహోవా చేత ఆశీర్వదించబడునుగాక అని తన కోడలతో అనెను. మరియు నయోమి, ఆ మనుష్యుడు మనకు సమీప బంధువు. దేవునికి స్తోత్రం. సమీప బంధువు. ఎవరి గురించి మాట్లాడుతుందంటే, ఎవరి గురించి తెలుసా? బోయాజుని గురించి మాట్లాడు. బోయాజు బతికున్న వారికి, చచ్చిపోయిన వారికి ఎటువంటి వాడంట? ఉపకారము చేయుట మానని. అక్కడ చాలా స్పష్టంగా వచ్చాడు. బతుకున్నవాడు ఎవరు, చచ్చినవాడు ఎవరు? ఇప్పుడు చెప్పండి. బతుకున్నవాడు ఎవరు? దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. బతుకున్నవాడు ఎవరు? చచ్చిపోవడానికి మేలు చేస్తారు. చచ్చిపోనోడికి చచ్చిపోనాడు ఎవరు? బతుకున్నవాడు ఎవరు? క్రీస్తులో జన్మించిన వారు, బ్రతికి ఉన్నవారు, తన పాపపు స్థితిలో నుంచి విడిపించబడిన వారు, బ్రతికున్నవారు, తన పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారై ఉండగా. అంటే పాపములో ఉన్నవారు ఎవరు? చచ్చినోడు. పాపంలో ఉన్నవాడు బతుకున్నవాడు అనుకుంటారా? పైకి తిరుగుతున్నారని చెప్పేసి అదేమో బతుకున్నవాడు అనుకుంటారా? కాదండి. పాపములో ఉన్నవాడు దేవుని దృష్టిలో ఎవరు తెలుసా? చచ్చు. ఆడికి కూడా దేవుడు ఉపకారం చేస్తాడు. ఎవరు? పాపములో ఉన్న వారికి కూడా ప్రభు ఏం చేస్తాడో తెలుసా? ఉపకారి అయి. పాపములో ఉన్న వారికి, అలాగే బ్రతికి ఉన్న వారికి, చచ్చిన వారికి కూడా ఆయన ఉపకారి అయి ఉన్నాడు. ఆయన మన సమీప బంధువు అన్నాడు. నయోమికి ఇద్దరు కొడుకులు, ఇద్దరు కోడళ్ళు. కొడుకులు ఇద్దరు చచ్చిపోయారు. ఈ కొడుకులతోనూ కోడలతోనూ ఎంతో ఆనందంగా సమృద్ధికరంగా ఉండేది. ఈ కోడల పేరు వార్త. కోడల పేరు వార్త, రెండో కోడల పేరు రూత్. వీళ్ళందరూ కూడా స్నేహంగా కలిసిపోయి కుటుంబంగా ఉండేది. కొడుకులు ఎప్పుడో చచ్చిపోయారు. సమృద్ధి అంతా పోయింది. ఏమొచ్చింది? దుర్దశ వచ్చేసింది ఆ కుటుంబాన్ని. తినడానికి అన్నం లేదు. ఏం లేదు, తినడానికి అన్నం లేదు. దుర్దశలో వార్త అంటది. అత్తయ్యా అని వచ్చేసి ముద్దు పెట్టేసుకుని వచ్చి ముద్దు పెట్టుకుని బాయ్ ఏమందే ఎక్కడిపోతే దుర్దశలో నేను నీ దగ్గర ఉండలేదు. మా ఇంటికాడ ఏముంది? సోఫా సెట్ ఉన్నాయి. మా ఇంటికాడ ఏసీ ఉంది. మా ఇంటి దగ్గర పనులు ఉన్నారు. ఊవంటే కాపీ వచ్చేది నాకు. ఊవంటే కాపీ వచ్చేది. అక్కడ నేను వండుకోవాల్సిన పని లేదా? ఎక్కడలాగా తిండికి మొహమాసినట్టు ఉండే కానీ వీళ్ళదా అని చెప్పి బాయ్ అని. అప్పుడు రూత్ ఏం చేసి తెలుసా? నిన్ను విడవను అని హత్తు. దుర్దశలో కూడా నేను నిన్ను విడవను. నీ కుమారుడు లేకపోయినా నీతో ఉన్న స్నేహం ఎట్లా తెలుసా? ప్రాణం పెట్టి చచ్చిపోయేంత వరకు కూడా. ఏమన్నా తెలుసా? ఇదిగో మరణము మాకు వేరు చేసే వరకు కూడా నేను నిన్ను విడవను. ఇది నిజమైన స్నేహం అంటే. దేవునికి స్తోత్రం. నిన్ను నన్ను మరణము వేరు చేసేంత వరకు నేను నిన్ను విడవను అని ఎప్పుడైతే చెప్పిందో అప్పుడు ఈమె ఎవరిని పరిచయం చేస్తుందో తెలుసా? తన సమీప బంధువు ఉన్నాడు. చచ్చినోడికి బతుకున్న వాడికి కూడా ఉపకారి. సమీప బంధువు ఉన్నాడు. సమీప బంధువు బోయాజు అంటే బోయాకి ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడు తెలుసా? పరిశుద్ధ గ్రంథం అంతా కూడా ఆత్మ సంబంధముగా రాయబడినటువంటి మాట్లాడింది. బోయాజు మన ప్రభువు యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా ఉన్నాడు. ఆయన మన సమీప బంధువు. ఆయన నిన్ను విడిపించును అన్నాడు. ఆయన మన సమీప బంధువు. ఆయన విడిపించును నిన్ను అని చెప్పి పరిచయం చేసింది బోయాజు. ఈమె తన ధనికులో అయిపోయింది. దుర్దశ మారిపోయింది. దేవుని పిల్లలు. ఆ దశ మారిపోయింది. ఎవరు పరిచయం వల్ల?
పోయాల్సిన ఈ రోజున నీ జీవితంలో ప్రాణము పెట్టగలిగిన ప్రభుని పెట్టగలిగినటువంటి యేసుక్రీస్తు తప్ప అంతకన్నా నిన్ను ప్రేమించేవాడు ఈ లోకంలో నీ భర్త కానీ, నీ భార్య కానీ, నీ పిల్లలు కానీ, నీ బంధువులు కానీ, నీ స్నేహితులు కానీ ఎవరు లేదండి. ఆయనలో ప్రేమించేవారు, నీలో ప్రేమించేవారు అని పాట పాడుతూ ఉంటారు. పాటకు మాత్రమే పరిమితం చేస్తారు. ఏమని? ఏ పాటది? నీలా ప్రేమించేవాళ్ళు దేవునికి స్తోత్రం. నేనే పాడాలి, మీరెలా పాడతారు? మీరు రాదు, మీకు రాదని. ఇక్కడ మనం చూస్తే ఆయనలో ప్రేమించేవారు ఎవరు లేదు. కానీ మనం ఆయన కన్నా ఎక్కువ ఎవరిని ప్రేమిస్తాం? ఎవరిని? బంధువులని, స్నేహితులను, అందరినీ ప్రేమిస్తాం. అందరికన్నా ఆఖరిని ఎవరు పెడతాం? మళ్ళీ ఇంకెవరిని ప్రేమిస్తామో తెలుసా? లోకాన్ని ప్రేమిస్తాం. లోకాన్ని ప్రేమించేవాడు. పరిశుద్ధ గ్రంథంలో ధ్యామ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. అతను లోకాన్ని ప్రేమించి, లోకాన్ని స్నేహించి దేవుని విడిచిపెట్టేసి ఉంటాడు. తన జీవితం పతనం అయిపోయింది. దేవుని బిడ్డలారా, అందుకే ఈ రోజున ప్రభు అంతా మాట్లాడుతున్నాడండి. అపొస్తలుడైన పౌలు ఎవరు ప్రేమించేవాడు తెలుసా? తన ఉద్యోగాన్ని ప్రేమించేవాడు, తన యొక్క జనం బంధువులు ప్రేమించేవాడు, తన రోమ సామ్రాజ్యం ఉన్న వారిని ప్రేమించేవాడు. తర్వాత తెలుసుకున్న విషయం ఏంటి తెలుసా? ఒక్కసారి పరిశుద్ధ గ్రంథంలో మాట చదువు వాక్యాన్ని గురించుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడును నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించిన ఈ జీవుతో నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని అందరి విశ్వాసం వలన జీవించుచున్నాను. దేవునికి స్తోత్రం. ఎవరు నన్ను ప్రేమించి నా కొరకు ప్రాణం పెట్టినంత స్నేహించిన ఒక స్నేహితుడు యేసుక్రీస్తు ప్రభువారు, ఆయన కొరకు నేను జీవిస్తాను. ఇప్పుడు ఎవరి కొరకు జీవిస్తున్నావు? తప్పిపోయిన కుమారుడు అనుకున్నాడు, నా తల్లిదండ్రులతో పని లేదు. ఏమనుకున్నాడు? తల్లిదండ్రులు ఆస్తి కావాలంటే ఏం కావాలి? ఆస్తి కావాలి. ఏమన్నాడు? తండ్రి నా వాటా నాకు ఇచ్చి. ఏనా? నా ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు సలహా ఇచ్చేవాడు, మంచి అలవాట్లు ఉన్నవాళ్ళు ఉన్నారా? నా ఆస్తి నాకు ఇచ్చేస్తే మాట్లాడుకుంటూ ఇచ్చేస్తే 5 నిమిషాలు కొంచెం పెట్టేసాడు, వెళ్ళిపోయి దుర్వ్యాపారం చేసేసాడు, మొత్తం అంతా చేసేసాడు. చివరికి అతనికి తిండి లేక ఆకలి తలమటించిపోతా ఉంటే ఒక్కడనే వచ్చి ఒక పూట భోజనం పెట్టాడేమో చూస్తాడు. ఎవడు పెట్టలేదు. అప్పుడు వెళ్ళాడు పందులు మీ బోర్డు దగ్గర, అయ్యా నీ పందులకి అంతా నాకు ఎంతో పూట అన్నం పెట్టయ్యా అయితే పెడతాను వెళ్ళు పందులు మేము అన్నాడు. ఇతను ఆకలి తలమటించిపోతా ఉంటే పందుల దగ్గరికి వెళ్ళి ఆ పందులు తినే పొట్టు తినడానికి వెళ్ళాడట. అప్పుడు తండ్రి ప్రేమ ఎటువంటిదో తెలుసుకున్నాడు. తెలుసుకుని ఎక్కడికి వచ్చాడు తెలుసా? ఎక్కడికి వచ్చాడు? తండ్రి ఇంటికి వచ్చినప్పుడు తండ్రి అతని పాప స్థితిని చూడలేదు. పందులు మేపుకోవడం దగ్గర వాసన ఎలా ఉంటుంది? పందులు మేపుకోవడం సందు గొప్ప వచ్చేస్తే సందు గెంతులు, సందు గుడుతులు, సందు అన్నారు. ఆ పురుగు వాసనతో వచ్చినట్టు అతను వాసన చూడలేదు. తండ్రి ఏం చేసాడు తెలుసా? వెళ్ళి ప్రేమతో హత్తుకున్నాడండి. ప్రేమతో హత్తుకుని అతను చేసింది ఏది కూడా లెక్క చేయకుండా ఏం చేసింది తెలుసా? అతను దశను ఇదిగో అన్ని ఉన్నప్పుడు నన్ను లెక్క చేయకుండా తిరిగావు, తాను తిరిగావని చెప్పేసి అతన్ని విడిచిపెట్టదు. ఆ తండ్రి ప్రేమ అతను హత్తుకుంది. ఈ రోజున దేవుడు నువ్వు ఎంత దుస్థితి కంపుకొట్టేటువంటి పాప స్థితిలో ఉన్నావు, కంపుకొట్టేటువంటి పాప స్థితిలో ఉన్నా ప్రభు నిన్ను విడిచిపెట్టలేదు. ప్రభువా నన్ను క్షమించు, నీ ఎదుట నేను పాపిని అని తప్పిపోయిన కుమారుడు నేను అడగగలిగితే నీ దిశ మారిపోతామా? నీ దిశను దేవుడు మార్చేస్తాడో. ఇస్కరియోతు యూదా ప్రభు
ఆయన గెలిసేమల తోటలో కన్నీటి దుఃఖంతో ఉంటే ఆదరించవలసిన వాడే, ఓదార్చవలసిన వాడే ప్రభు యొక్క వచ్చి ముద్దు పెట్టుకుని ఏం చేశాడు? అప్పగించేశాడు. ఇంకా శ్రమకు అప్పగించేశాడు. చాలా మంది స్నేహితులు ఉంటారు మనకి. ప్రభు అంటాడు, నా చెలికాడా, నువ్వు చేయాలనుకున్నది చేసేయన్నాడు ప్రభు. నా చెలికాడా, నా స్నేహితుడా, నువ్వేం చేయాలనుకున్నావు చేసే అంటే ముద్దు పెట్టుకుని ఆ సైనికులకి అప్పగించేసి. ఈ రోజున మన యొక్క జీవితంలో మన స్నేహితులు మన శ్రమలకు అప్పగించేవాడు చాలా మంది ఉన్నారు. మన బాధలకు అప్పగించేవాడు చాలా మంది ఉన్నారు. నువ్వు దిశపోవడం కలుగుతూ కొనుక్కున్న వ్యాధులతోనూ నువ్వు పడి ఉంటే నీకు సహోదరుడికి నిలబడవలసిన వారి ఒక్కరు కూడా కనబడని స్థితిలో ఉంటావు. లేకపోతే ఇంకా బాధల మీద బాధని కలగజేసి, ఇంకా దుఃఖమైన కలగజేసి నేను ఇంకా వ్యాధులు పాలు చేసి నీ జీవితాన్ని నాశనం చేయడానికి సిద్ధపడేవారు ఎందరో ఉన్నారు. అందుకే ప్రభు అంటాడు, మనుషులు నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. కానీ మనం ప్రభు మీద మనకు నమ్మకం, మనుషుల మీద, బంధువుల మీద, స్నేహితుల మీద ఉన్న నమ్మకం మన దేవుని మీద మనకు నమ్మకం. అందుకే రోజున ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. యోబుని ఎప్పుడు దేవుని విడిచిపెట్టలేదండి. తన బంధువులు నిజమైన స్నేహితులు అనుకున్నాడు. తన స్నేహితులు ప్రాణం పెట్టినందుకు వారి కొరకు ఎంతో ప్రార్థన చేసినటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి స్నేహితులు కూడా కనపడకుండా అతనికి వ్యతిరేకంగా వేసుకుంటే దేవుడు ప్రార్థనతో మనం ఏం చేసాడు తెలుసా? ఇప్పుడు నిజమైన స్నేహితుడు ఎవరు తెలుసుకోవయ్యా అన్నాడు. ఇప్పుడు నిజమైన స్నేహితుడు ఎవరు తెలుసుకో, ఎల్లప్పుడు నీతో ఉండి కుంగిపోయిన స్థితిలో, నలిగిపోయిన స్థితిలో నేను మనల్ని లేవనెత్తుతానే రెండంతల ఆశీర్వాదం అతను నింపేం చేసాడో తెలుసా? తన స్నేహితులు ఎదుట ఇదిగో దేవుడిని నిజమైన స్నేహితుడి యొక్క విలువేను చూడండి అని చెప్పి ఏం చేసాడో తెలుసా? ఆఖరి అధ్యాయంలో రెండంతల ఆశీర్వాదం అతనికి ఇచ్చి తన స్నేహితుడికి నిజమైన స్నేహితుడు ప్రభు యేసుక్రీస్తు కాక ఇంక ఎవరో కాదు అన్నట్టుగా తన జీవితాన్ని మార్చాడు. దావీదుకి స్నేహితుడు, నిజమైన స్నేహితుడు ఎవరు తెలుసా? తన అన్నదమ్ముడు కాదు, తన బంధువుడు కాదు, నేను కలిగి ఉన్న నా దేవుడే నిజమైన స్నేహితుడు. నేను కష్టంలో ఉన్నా, ఆపదలో ఉన్నా, ఇరుకులో ఉన్నా, ఏ బంధులో ఉన్నా నా దేవుడు నన్ను విడిచిపెట్టాలి. దేవుడితో స్నేహం ఎప్పుడు విడిచిపెట్టలేదు కనుక దావీదుని మహారాజుగా దేవుడు అతను చేసి అతని కష్టాల నుంచి, అతనికి బాధల నుంచి, అతనికి ఇరుకులో నుంచి, బంధువుల నుంచి విడిపించిన వ్యక్తిగా ప్రభు ఉన్నాడండి. ప్రభు ఉన్నాడండి. ఈ రోజున నీ జీవితంలో నువ్వు ఎవరు నిజమైన స్నేహితులు అనుకుంటున్నావో, ఎవరు నిజమైన స్నేహితులు అనుకున్నావు, ఈ రోజున నువ్వు పరిశీలన చేయి, ఆలోచన చేయి. క్రీస్తు కంటే ప్రాణము పెట్టగలిగినంత స్నేహితులు ఈ లోకంలో ఎవరు లేరని. ఎంతవరకు లోకంతో స్నేహం చేసి ఉండొచ్చు, ఎంతవరకు నీ బంధువులతోనే స్నేహం చేసి ఉండొచ్చు, ఎంతవరకు ఈ ప్రాణ స్నేహితులు అనుకుని వారితో తిరిగి నీ కలిగిందంతా కూడా అమలేసుకుని పోగొట్టుకుని తప్పిపోయిన కుమారుడికి స్థితి కలిగిన వారిలో ఉన్నావేమో. తప్పిపోయిన కుమారుడికి స్థితి కలిగిన చూపు నువ్వు కలిగి ఉన్నావేమో. ఈ రోజున మన ప్రాణ స్నేహితుడు ఉన్నాడు ప్రభు యేసుక్రీస్తు. స్నేహితుడా, నా స్నేహితుడా, నా ప్రాణ స్నేహితుడా, ఆపదలో నన్ను ఆదుకునే నిజమైన స్నేహితుడా. ఆపదలో మళ్ళీ ఆదుకునే నిజమైన స్నేహితుడు అండి ఆయనతో స్నేహం చేయడానికి, నీతో స్నేహం చేయడానికి, నీతో స్నేహం కోరుకుని పరలోకమని విడిచిపెట్టి అయినా ఈ లోకంలోనికి శరీరధారికి లోకంలోకి వచ్చాడు. వచ్చిన ఆయన నీ కొరకు ప్రాణం పెట్టాడు. ఇప్పుడు ఆత్మస్వరూపిగా మన మధ్యలో ఉండి నీతో స్నేహం కోరుకుంటాడు. దేవుని బిడ్డ నీతో స్నేహం కావాలని కోరుకుంటాడు. ఆయన చేతులు చాపులు అడుగుతున్నాడు, ఇదిగో నీతో స్నేహం కలిగి ఉంటానని. ఆయన స్నేహితుడిగా ఉండడానికి, స్నేహితురాలుగా ఉండడానికి ఈ రోజు నువ్వు తీర్మానం చేసుకోగలిగితే ఆయన ఎప్పుడు నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. అన్ని కలిగి ఉన్నప్పుడే నీతో ఉండేవాడు కాదు. నీ కష్టాల్లో, సమృద్ధిలో, ఏమి లేని స్థితిలో, కొరువులో, ఇబ్బందులు, వ్యాధులు ఎల్లప్పుడూ నీతో ఉండి నిన్ను ఆదుకుని నిన్ను లేవనెత్తడానికి ఆయన నీతో స్నేహం చేయడానికి ఆయన కోరుకుంటాడు. కనుక ఆయనతో స్నేహం చేసి
ఆయన కొరకు మనం జీవిద్దాం. ఆయన ఇచ్చినప్పుడు దేవునికే కాదు, ఆయన ఇచ్చినప్పుడు పరలోక రాజ్యానికి వారసుడిగా ఉందాం. అట్టి కృప భాగ్యమున పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటలు వింటున్న బిడ్డలందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభు మనతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి దేవా, ఈ రోజున నీవే మా మధ్యలోనికి దిగువచ్చు వేసి మా అందరితో మాట్లాడిన యేసయ్యా నీకే స్తోత్రమయ్యా. అవునయ్యా, నిజమైన స్నేహితులు విడువక ప్రేమించరు. అటు వాడు దుర్దశలో వారికి సహోదరుడిగా ఉండునని తండ్రి నీ వాక్యముల నుంచి మాతో మాట్లాడారు. అవునయ్యా, నిజమైన స్నేహితులు మా బంధువులు అనుకున్నామయ్యా, నిజమైన స్నేహితులు మా ప్రాణ స్నేహితులు అనుకున్నాము. కానీ మేమన్నీ కలిగి ఉన్నప్పుడు నన్ను విడిచిపెట్టలేదు కనుక వారే నిజమైన స్నేహితులు అనుకున్నామయ్యా. కానీ నా దశ మారిపోయినప్పుడు, నేను దుర్దశలో ఉన్నప్పుడు, నేను కష్టకాలంలో ఉన్నప్పుడు, నేను రోగి పడి ఉన్నప్పుడు, నేను ధైర్యం చెడిపోయి కృంగిన స్థితిలో ఉన్నప్పుడు వెడవకుండా నాతో ఉండేవాడు నీవు తప్ప ఈ లోకంలో ఎవ్వరూ లేరన్నావు తండ్రి. అట్టి నీతో స్నేహం కలిగి జీవించే జీవితం నాకు దయచేయండి నాయనని ఎవరికి వారే ప్రార్థన చేయండి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు ప్రేమ స్వరూపి అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన నామమునకి మీకు వందనాలు స్తోత్రం. ఎంతవరకు నీ అమూల్యమైన మాటలు చేత మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచావు. వెత్తబడి మాటలు ఏ బిడ్డలు ఒక వ్యర్థముగా విడిచిపెట్టకుండా ప్రతి వారి హృదయంలో నీరు కట్టి ఫలింపజేసి నీలో ఆనందించే జీవితం, నీతో స్నేహం కలిగిన జీవితం, నీలో వర్ధిల్లే జీవితం, నీతో కలిసి పరలోక విందులో పాలు పంపులు పొందే జీవితం మాకందరికీ దయచేయమని అడుగుతున్నాను. ఆనాడు తండ్రి బల్ల యొద్ద కూర్చున్నటువంటి ఆయన రక్షణ వస్త్రము లేనటువంటి బల్ల వద్ద కూర్చున్నప్పుడు అయ్యా, ఆ విందులో కూర్చున్నప్పుడు తండ్రి, స్నేహితుడా స్నేహితుడా వస్త్రము లేక నా విందులో ఎలా కూర్చున్నావు అని బయటికి ఎంటేసావు నాయన. అవునయ్యా, నీ రక్షణ వస్త్రమును మేము ధరించుకుని, నీ ఉల్లాస వస్త్రమును మేము ధరించుకుని, నీతి క్రియలు కలిగిన వస్త్రమును మేము ధరించుకుని ఈ విందులో పాలు పంపులు పొందిన ఆయన, పరలోక విందులో పాలు పంపులు పొందే గొప్ప భాగ్యమును మాకందరికి అనుగ్రహింపజేసి మీరు మహిమను పొందమని మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచిన యేసు సర్వాధికారి నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరిని దీవించును గాక. ఆమేన్. అందరికీ